అందరికీ జై భీమ్. మన తొలి వెలుగు రఘు అయితే విశారదన్ సార్ను ఇంటర్వ్యూ చేసిండు నిన్న. అయితేనే విశారదన్ గారు ఏమంటున్నాడంటే, ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు అధికారంలోకి రావడానికి ఏ పార్టీతో కలిసినా పర్వాలేదు అంటున్నాడు. ఏ పార్టీతో అంటే రఘు ఏమన్నాడంటే విశారద్ గారిని, నువ్వు ఎవరైతే అగ్రకులాలు ఈ దేశాన్ని దోసుకున్నారో, ఎవరైతే ఈ బడుగు బలహీన వర్గాలను సర్వనాశనం చేశారో, మళ్ళీ వాళ్ళతోనే నువ్వు చేతులు కలుపుతున్నావు ఏంటి సార్ అని చెప్పేసి అడిగిండు. అడిగితే విశారదన్ గారు ఏమన్నారంటే, ఎస్ నేను కలుపుతా, ఎందుకంటే మా బడుగు బలహీన వర్గాల భవిష్యత్తు కోసం నేను కంపల్సరీ వాళ్ళతో చేతులు, పొలిటికల్ పార్టీ పెట్టబోయే ప్రతి ఒక్కరితో చేతులు కలపవలసిందే అని చెప్పేసి అన్నాడు. మొహమాటం లేకుండా రఘు ప్రశ్న వేసిండు. దానికి సమాధానం, బీజేపీ పార్టీతో, కాంగ్రెస్ పార్టీతో, బీఆర్ఎస్ పార్టీతో, ఇంకా ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలతో నేను చేతులు కలుపుతా. మల్లన్న చివరికి పిఆర్సీ పార్టీ పెట్టింది కదా, ఆ పార్టీతో కూడా తీర్మార్ మల్లన్న పార్టీతో కూడా నేను చేతులు కలుపుతా అని చెప్పేసి అన్నాడు ఎవరు? విశారదన్ గారు. అయితే నేను ఒక విషయం అడుగుతున్నా, విశారదన్ అభిమానులకు, విశారదన్ను ఒక గొప్ప నాయకుడిగా కొలిచే ప్రతి ఒక్కరికి నా యొక్క విన్నపం. రఘు అడిగిన దానికి విశారదన్ గారు సమాధానం చెప్పాడు. మరి నేను మిమ్మలను, విశారదన్ గారి ఫాలోవర్స్ను నేను అడుగుతున్నా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురుకులాల సెక్రటరీగా ఉండి ఈ ఎస్సీ ఎస్టీ బీసీల ప్రజల కోసం, పిల్లల కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. తన జీవితాన్ని కూడా త్యాగం చేశాడు. జీవితాన్ని ఎలా త్యాగం చేశాడు అని అంటున్నారంటే, నేను ఎందుకు అంటున్నానంటే, ఆయన వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్ తీసేశాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్ తీసేశాడు. అదొకటి. ఆయన ఇంకా 2 సంవత్సరాల 6 నెలలు పదవి ఉన్నా కానీ దాన్ని వదిలిపెట్టి ప్రజల కోసం బీఎస్పీ పార్టీలోకి వచ్చాడు. ఎవరు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు 2 సంవత్సరాల ఇంకా ఉన్న, ఇప్పుడు హైదరాబాదుకు డీజీపీ అయ్యే ఒక ఉన్నతమైన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆ అవకాశాన్ని అద్దనుకొని ప్రజల కోసం ప్రజాసేవ చేయాలి, ఇంకా మన పిల్లలు ఇంకా ఎత్తుగా ఎదగాలి అని చెప్పేసి ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిండు. ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా పెద్దగా సభ పెట్టిండు, జరిగింది, అయిపోయింది. మినిమం ఒక 2 లక్షల 3 లక్షల మంది వచ్చారు. ఆ మందితో అసలు ఏ ఒక్కరు కూడా ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ఆయన. అంటే ఏ ఒక్కరు కూడా ఆయన జేబు నుంచి నేను రాజకీయ ఎంట్రీ చేస్తున్నా, నాకు రండి, నా దగ్గర రండి అని చెప్పేసి రూపాయి. ఆయన మీద అభిమానంతో, ఆయన గురుకులాల సెక్రటరీగా ఉండు మా పిల్లలకి ఎంతగానో చేసిండు, ఆయన రాజకీయాల్లోకి ఇచ్చి ఆయన ఒక పదవిలో ఉంటే ఇంకా చాలా గొప్పగా చేస్తాడు ఈ దేశం కోసం అని చెప్పేసి ఆయన వచ్చాడు అని ప్రజలు వచ్చారు. వచ్చిండు, మంచిగానే మూవ్ అయింది. ఎలక్షన్లు వచ్చినాయి. 2024 ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లో బీఎస్పీ పార్టీ తరఫున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు పోటీ చేసిండు. బీఎస్పీ పార్టీ తెలంగాణలో పోటీ చేస్తున్నప్పుడు విషయం ఏంటంటే, మందకృష్ణ మాదిగ అనే అతను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి ఏమాత్రం సపోర్ట్ ఇవ్వలేదు. ఆ విషయాన్ని పక్కకు పెడితే విశారదన్ గారు ఏమన్నారు అంటే, బీఎస్పీ పార్టీ తెలంగాణలో పోటీ చేస్తున్నప్పుడు బీఎస్పీ పార్టీకి ఆర్ఎస్ఎస్ ఎలానైతే బీజేపీకి సపోర్ట్ చేస్తూ తన సిద్ధాంతాన్ని నూరిపోస్తుందో, అలానే విశారదన్ గారు డిఎస్పి అనేది ఈ పార్టీ కూడా, ధర్మ సమాజ్ అనే పార్టీ కూడా బీఎస్పీ పార్టీకి అలా ఉంటుంది అని చెప్పేసి విశారదన్ గారు అన్నారు. కానీ చివరికి వస్తే ఏమైంది, మనిషికి ఆశ అనేది ఉంటుంది, కానీ అత్యాశ పోతే ఇలానే ఉంటుంది. ఆశ ప్రతి ఒక్కరికి సహజం, కానీ దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి మనం ఉండాలి.
ఆయన ఏమన్నారు, బీఎస్పీ పార్టీకి ఆర్ఎస్ఎస్ విధానం ఎలా పనిచేస్తుందో ఒక సిద్ధాంతాన్ని నూరుపోసే కమిటీ, అలానే ఈ నేను జమకూర్చిన ఈ ఎస్సీ ఎస్టీ బీసీ యువకుల్ని బీఎస్పీ పార్టీకి అలా చేస్తాను నేను అని చెప్పేసి విశారదన్ గారు అన్నారు. అందరూ ఓకే, అరే ఇది మంచి నిర్ణయం అన్నారు. ఏమైందో ఏమో, ఒక్క 4 రోజులో 5 రోజులు అయింది, ఆటోమేటిక్ బీఎస్పీ పార్టీ మీద దుమ్మెత్తిపోయడం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద, అలానే కాకుండా బహింజీ మాయావతి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎవరు? విశారదన్ గారు. అంటే ఆయన ఒక ఆశ ఉన్నాడు, నేను బీఎస్పీ పార్టీకి ఇలా చేస్తే నాకు ఏం లాభము అని చెప్పేసి ఆయన అనుకోందో మరి అనుకోలేదు. ఈరోజు ఆర్ఎస్ఎస్ కూడా అట్నే అనుకుంటుందా? ఆర్ఎస్ఎస్ కూడా అట్నే అనుకుంటుందా? చెప్పండి సార్ విశారదన్ గారు. ఆర్ఎస్ఎస్ ఒక సంస్థ కూడా అట్నే అనుకుంటుందా? అనుకుంటలేదు కదా. మరి నువ్వెందుకు అలా ఆలోచించినావు? ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశం కోసం, ఎస్సీ ఎస్టీ బీసీల ప్రాణాలు కాపాడడానికి, వాళ్ళ ఉనికిని కాపాడడానికి నువ్వు ఒక డిఎస్పీ అనేది పెట్టినావు. దాన్ని తీసేసి ఆటోమేటిక్గా నీ ఒక ఆలోచన మార్చుకొని బీఎస్పీ పార్టీకి అగెనెస్ట్గా నువ్వు ధర్మ సమాజ్ పార్టీ పెట్టినావు. ఇది రాజకీయ పార్టీ, బీఎస్పీకి దీనికి సంబంధం లేదు, మేము బీఎస్పీతో కలవము అని చెప్పేసి కడాకడిని చెప్పేసినావు. ఎందుకు చెప్పారు సార్ మరి అట్లా? అంటే ఇలా రఘు అన్నాడు, ఏమన్నాడు నిన్ను, ఈ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలను ఏది పిప్పిగా చేసి పీరుసుక తిన్న రాజకీయ నాయకుల కొడుకులు పెట్టినా బిడ్డలు పెట్టినా వాళ్ళ పార్టీలతో కలుస్తున్నావు. మరి నీకు రేపు ఇలా మరి ఎలా నీ సమాజానికి ఏ సమాధానం చెప్తావు అని చెప్పేసి రఘు అడిగినప్పుడు నువ్వేమన్నావు? అన్ని పార్టీలతో నేను కలుస్తాను, అన్నిటితో నేను ఉంటాను అని చెప్పేసి అన్నావు. ఎస్, మాన్యవారు కాంశీరామ్ గారు ఇదే సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరికి నూరిపోశారు. మనం అధికారంలోకి వస్తున్నాము అని అనుకున్నప్పుడు కంపల్సరీ కలవాల్సిందే, అంతే కదా. మరి కలవాల్సిందే. ఆ మాట ఇప్పుడు నువ్వు అంటున్నావు, రఘుకు కూడా ఇదే మాట చెప్పావు. తొలివేలు రఘు కూడా ఇదే మాట చెప్పావు. విశారదన్ గారు మీరు చెప్పిన మాట ఏంది? ఇదే మాట చెప్పారు. ఏమని? నేను మా ప్రజల కోసం, మా ప్రజల బాగోగుల కోసం ఏ పార్టీతోనైనా, బీజేపీతోనైనా, కాంగ్రెస్తోనైనా, బీఆర్ఎస్తోనైనా కలుస్తానని చెప్పేశాను. చివరికి మల్లన్న పార్టీతో కూడా కలుస్తాను. మరి నేను అడుగుతున్నా, నిన్ను విశారదన్ పాల్వాల్సిన అడుగుతున్నా, విశారదన్ గారిని అడుగుతున్నా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు బీఎస్పీ నుంచి బీఆర్ఎస్లోకి పోయిన తర్వాత మీరు ఆయనని ఎందుకు విమర్శించరు? ఆయన బీఆర్ఎస్లోకి పోవడం తప్పేంటి? నీకేం అవసరము? ఆయనను నువ్వు ఎంత నీచంగా మాట్లాడినావంటే అంత నీచంగా మాట్లాడినావు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు నీచంగా మాట్లాడినావు. ఒక దొంగ అని మాట్లాడినావు, ఒక లంగా అని మాట్లాడినావు, ఒక లఫంగా అని మాట్లాడినావు. మరి ఈరోజు నువ్వు చేస్తున్నది ఏంది విశారదన్ గారు? నువ్వు చేస్తున్నది ఏంది విశారదన్ గారు? నేను అడుగుతున్నా, నువ్వు చేస్తున్నది ఏంది? నిన్ను కూడా ఒక దొంగ, ఒక లంగా, ఒక లఫంగా అనొచ్చా? ఇంకా నీ పార్టీ ఏమాత్రము కూడా లేదు. బీఎస్పీ అంత పూర్తి కూడా నీ పార్టీ లేదు. నువ్వు వేరే పార్టీలతో నీ అధికారం కోసము, నీ ఉన్నతి కోసము, నువ్వు రాజకీయంగా ఎదగడం కోసము, నీ పార్టీ ఎదగడం కోసము నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీల పేరు వాడుకొని ముందుకు వస్తున్నావు అని చెప్పేసి నా ఒక ఆలోచన, అంతే కదా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు బీఎస్పీని వదిలిపెట్టి బీఆర్ఎస్లో పోగానే నువ్వు ఎంత విమర్శించావో ఈరోజు కూడా నిన్ను విమర్శించే వాళ్ళు ఉన్నారు కదా. ఆ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని నువ్వు అలా అంటున్నప్పుడు చల్ ఇది కరెక్టే కదా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఎందుకో అట్లా తప్పు కదా అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ ఈరోజు నువ్వేం చేస్తున్నావు? కవిత గారితో చేతులు కలిపి మళ్ళీ దేనికి? నువ్వు అధికారంలోకి రావడానికి, లేకపోతే నీ రాజకీయ భవిష్యత్తును నిలబెట్టుకోవడానికి ఇది నీ నాటకం కాదా? మాన్యవారు కాంశీరామ్ గారు ఏమన్నారు? మనము ఒక 100 సీట్లు ఉంటే 100 సీట్లో 25 సీట్లు మనకు వచ్చినప్పుడు అక్కడ ముఖ్యమంత్రి పదవి ఇంకో పార్టీకి 25, ఇంకో పార్టీకి 25, మనకొక 25 సీట్లు వచ్చినప్పుడు మనము ముఖ్యమంత్రి పదవిని అంటే అధికారంలో వాటా వస్తున్నప్పుడు
మనము ఏ పార్టీకైనా సపోర్ట్ చేసి, మన శత్రువుల పార్టీకైనా సపోర్ట్ చేసి మన అధికారాన్ని, మన ఉన్నతిని, మన ఉనికిని నిలబెట్టుకోమని చెప్పేసి అన్నాడు. కానీ ఇంకా నువ్వు ఇంక ఏది లేదు కదా, ఇప్పుడు ఏది పసిగుడ్డు లెక్కున్నారు కదా అంతా. ఇంకా నీ పార్టీ ఎక్కడ కూడా పోటీ చేయలేదు, ఎక్కడ కూడా గెలవలేదు, ఏం చేయలేదు కదా, ఏ ఒక్క దగ్గర కూడా పార్టీ గెలవలేదు కదా అనేది. మరి నువ్వు ఎట్లా దీన్ని సమర్థించుకుంటావు? విశారదన్ గారు సార్, మీరే చెప్పండి. విశారదర్ ఫాలోవర్స్ కూడా నేను ఇది అడుగుతున్నాను. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు బీఎస్పీ నుండి బీఆర్ఎస్లో కోని ఆయనను ఎడాపెడా వాయించేశావు చెంపల వల్ల. మరి ఈరోజు నువ్వు చేస్తున్నది ఏంది? నువ్వు చేస్తుంది కూడా అదే కదా. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన దాంట్లో తప్పేముంది అంటున్నాను నేను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చేసిన దాంట్లో తప్పేముంది? మన సమాజానికి తెలివితేటలు లేవు. ఆ తెలివి రావాలంటే మనం ఏదో ఒక పార్టీలో ఉండి గెలిచి మన సమాజానికి ఒక మంచి ఉన్నత శిఖరాలకు చేర్చాలని చెప్పేసి ఆయన అనుకుండు. దాంట్లో తప్పేముంది? విశారదన్ గారు సార్, మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ లెక్క ఒక జనరల్ కేటగిరీలో పోటీ చేసి 46,000 చిల్లర ఓట్లు తెచ్చుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు అలా తెచ్చుకోండి ఒకటి చూద్దాం. మీరు, నేను నిన్ను ఎద్దేవా చేయడం లేదు, నిన్ను విమర్శించడం లేదు, కానీ తన జాతి కోసం, ఈ దేశం కోసం పనిచేస్తున్న వ్యక్తిని అంత చులకనగా, అంత నీచంగా మాట్లాడడం తప్పు అంటున్నాను. అధికారంలోకి రావడానికి ఏ పార్టీతోనైనా చేతులు కలవాలి, అది 100%. కానీ నువ్వు చేస్తున్నది ఏంది? నువ్వు చేస్తున్నది అదే కదా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసింది కూడా తప్పు కాదు కదా. నువ్వు చేస్తుంది తప్పు కాదు అనుకున్నప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసింది తప్పు అని నువ్వు ఎలా అంటావు అని అడుగుతున్నా నీకు నేను. ఇది సార్ నేను నిన్ను అడిగేది. ఎందుకంటే నువ్వు అధికారంలోకి రావాలి, మా పార్టీ ఉన్నతంగా ఎదగాలి అని చెప్పేసి నువ్వు అనుకున్నావో, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా నేను ఒక్కొని గెలిస్తే చాలు, ఈ రాష్ట్రంలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేల్లో ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఒక్క ఎమ్మెల్యే సీట్ గెలిస్తే ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మార్చే వ్యక్తి. అది మీకు మింగడపడడం లేదా? నీకు మందకృష్ణకు ఇలా పెట్టుకోకండి సార్ మీరు. ఎందుకు అంటే మన ఉనికి లేదు రాజకీయంలో. ఏదో ఒక పార్టీ సపోర్ట్ తీసుకొని పోవాలి. కానీ నేను చేస్తే సంసారము, వేరేటోడు చేస్తే వ్యభిచారం అనే విధంగా మాట్లాడకూడదు అంటున్నాను నేను, అంతే. రఘు ఒక మాట అడిగేది నేను, మరి ఆర్ఎస్ ప్రవీణ్ సార్ గారు బీఎస్పీ నుంచి బీఆర్ఎస్లోకి పోతే ఇప్పుడు నువ్వు కూడా అదే చేస్తున్నావు కదా, దీనికి తప్పేముంది అని చెప్పేసి అడిగేది ఉండే. కానీ అడగలేదు అతను. ఆయన ఎందుకు అడగలేదో ఏమో అర్థమవుతలేదు. ఆయన ఒక జర్నలిస్ట్ కదా, ఒక మిలియన్స్ మంది ఫాలోవర్స్ ఉన్న వ్యక్తి ఎందుకు అడగలేను నీ క్వశ్చన్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అందుగురించనే బహుజన వీరులారా, ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులారా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసింది తప్పు కాదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చేసింది 100కు 100% నిజం. మాన్యవర్ కాన్షీరామ్ గారు ఏ రకంగానైతే ఈ ఉద్యమాన్ని ఎస్సీ ఎస్టీ బీసీలకు అధికారం కావాలని చెప్పేసి కొట్లాడేచ్చాడు, సేమ్ అలానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ముందుకెళ్తుండు. కానీ దాన్ని తప్పుగా అనుకోకండి మీరు. అసలు ఆ రకంగా ఆలోచించడానికి మన స్థానమే ఉండదు మనకు దాంట్లో. అందుగురించనే నేను అడిగేది ఒకటే, మన విశారదన్ గారిని, మీరు చేస్తుంది గొప్ప పని, కానీ ఆర్ఎస్పీ గారిని విమర్శించడం తప్పు. ఆ రోజు ఆర్ఎస్పీ చేసింది, ఈరోజు నువ్వు చేస్తున్నావు. నీకు ఆయనకు తెలియముంది లేదు కదా, అది లేక. అందుగురించనే ఇప్పుడైనా ఆర్ఎస్పీ గారిని విమర్శించడం మానుకోండి. మీరు సొంతగా ముందుకెళ్ళండి, అయితే మేము కూడా మీకు సపోర్ట్ చేస్తుండొచ్చు. మీ పోరాటంలో నిజాయితీ ఉంటే, అంతేనా? ఓకే, మరి అందరికీ పేరు పెట్టిన జై భీమ్.